హలో అండి. ఇవి ఏంటంటే పచ్చి పసుపు తెచ్చి నేను నాటుతున్నానండి. అది స్టార్టింగ్లో ఎలా నాటిందని ఆ వీడియో తీసాను అనమాట. కింద సంవత్సరం పెట్టాను. అప్పుడు ఆ వీడియో హార్వెస్టింగ్ది చూపించాను అనమాట, స్టార్టింగ్ది చూపించలేదు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా చూపించాలని చెప్పేసి ఇప్పుడు నుంచి కూడా ఈ వీడియో తీసాను అనమాట. ఇది నేను ఏంటంటే పచ్చిపసుపు తెచ్చి మట్టి ఒక వంతు, ఇసుక 2 వంతులు అనమాట. ఇది రెండు మిక్సింగ్ చేసేసి నాకు ఏ బకెట్లు ఉన్నాయో, ఏ డబ్బాలు ఉన్నాయో ఆ డబ్బాల్లోని సర్దేశాను అనమాట. సర్దేసి ఇవి ఏంటంటే నేను బజార్ నుంచి ఒక 80 రూపీస్ పసుపు తెచ్చాను, 1/2 కేజీ. అది ఒక 4 డబ్బాల్లోని ఇలాగ నేను కొద్దిగా ఒక్కో దాంట్లో నాటాను అనమాట. మరి దీనికి నేను 1/2 కేజీ పెడుతున్నాను. ఎంత వస్తుందో తెలియదు. మొక్కలు నాటినప్పటి నుంచి మీకు ఈ వీడియో తీసి చూపించాలని చెప్పి తీసాను అనమాట. చూసారా, కొద్దిగా మొలకలు వచ్చాయి. పసుపు ఏంటంటే ఎప్పుడు కూడా నీళ్ళు డ్రై అయిపోవాలన్నమాట. ఏంటంటే ఇసుక శాతం ఎక్కువ ఉండాలి, అందులో స్టోరేజ్ అవ్వకూడదు, మట్టి ఎక్కువ ఉండకూడదు. అలాగ మనం వాటర్ వేస్తే అది వెంటనే కిందకి వెళ్ళిపోతేనే, లేదంటే ముద్దగా ఉన్నదంటే పసుపు కులిపోద్ది అనమాట మట్టి. అందుకే ఎక్కువ ఇసుకన మట్టి కలిపి వేసుకోవాలి. అలాగైతే మీకు బాగా వస్తుంది అనమాట. కిందటి సంవత్సరం నేనైతే లాస్ట్ ఇయర్ నేను అలా చేశాను, బాగానే వచ్చింది. కానీ ఇందులో ఇప్పుడు మన భూమిలో వచ్చింది అయితే కొద్దిగా పసుపు లావుగా వస్తుంది. ఇందులో అయితే మనకి కొంచెం సన్నవిడిగా వస్తుంది అనమాట, ఎక్కువ స్ట్రెంత్ లేక. చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. ఈ వీడియో మళ్ళీ నేను మళ్ళీ వచ్చిన తర్వాత, మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. స్టార్టింగ్లో మీకు చూపిస్తున్నాను అంతేనండి. వీడియో వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అంతేనండి. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ నేను పెడుతుంటానండి. ఎక్కువ టెర్రస్ గార్డెన్ మీద ఏవేగా చేసుకోవచ్చో అది కొద్ది వీడియో తీసి నేను పెడుతున్నాను అనమాట. సరే అండి, అలాగ మొలకలు అలా వస్తున్నాయి. మళ్ళీ నేను వీలైతే ఎక్కువగా ఇందులో అవి అనుకోండి వేరే దాంట్లో కూడా వేస్తాను, షిఫ్ట్ చేస్తాను తర్వాత. ముందు మొలవనిచ్చిన తర్వాత అప్పుడు ముందు ఎలా వస్తున్నాయో చూసుకొని ఇంకా వేరే ప్లేస్లో కూడా మళ్ళీ షిఫ్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మొక్కలు రావాలి కదా, పసుపు మొక్కలు వచ్చాక అప్పుడు చూద్దాం. పెట్టి 4 రోజులకి మొలకలు వచ్చేయండి. కొద్దిగా ఆరారుగా నేను సాయంత్రం పూట, ప్రొద్దుట అలా కొద్ది నీళ్ళు వేస్తున్నాను. ఒక 4 డబ్బాల్లో వేసాను, చూద్దాం ఎలా వస్తుందో. వాటర్ అయితే ఎక్కువ స్టోరేజ్ ఇందులో ఉండకూడదండి, మట్టిలోని. అది కొంచెం ఇసుక కలుపుకోవాలి. చూద్దాం ఈ సంవత్సరం ఎలా వస్తుందో. మట్టి చూసారా ఎంత ఎలా ఉందో, కొద్ది పొడిగా ఉండాలి. అలాగా మనం ఎలా అంటుంటే ఇలా వచ్చేస్తుంది చూసారా. ఇంకా మొలుస్తున్నాయి అన్నమాట, కొద్దిగా అలా వేర్లు వస్తున్నాయి. అంతేనండి వీడియో. బాయ్.